ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 34వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, చెట్టు మంచిదని ఎంచి దాని పండు కూడా మంచిదే అని చెప్పవచ్చు. చెట్టు చెడ్డదని చెప్పి దాని పండు కూడా చెడ్డదే అని చెప్పవచ్చు. చెట్టు ఎలాంటిది అనేది ఆ పండు వల్ల మనకు తెలుస్తుంది. దాని ఫలాన్ని బట్టి మనం చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రక్షకునిగా వచ్చినాడు. ప్రేమగల దేవుడు, మంచి ఫలములు చూపించినాడు, పరిశుద్ధ మార్గాన్ని చూపించినాడు, గొప్ప కార్యాలు చేసినాడు, నీతిగా ప్రవర్తించినాడు కదండి. ప్రజల్లో ఉన్న దయ్యాలను వెలగొట్టినాడు, స్వస్థపరిచినాడు, ప్రజలకు గొప్ప కార్యాలు చేసినాడు. అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు, మతాధికారులు యేసు ప్రభువారిని తప్పుపడతా ఉన్నారు. ఈయన దయ్యముల అధిపతి ద్వారా, ఆ యొక్క బెల్జబేల్ ద్వారా ఈ యొక్క దయ్యాలను వెలగొడుతున్నాడు అని ప్రభు మీద నిందబెడుతున్నారు. ప్రభు వారికి చెప్తా ఉన్నారు, మీరు సర్ప సంతానము, మీరు చెడ్డవారై ఉండి ఎలాగున మంచి మాటలు పలకగలరు కదండి. ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో యేసు ప్రభు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి నానా మాటలు మాట్లాడుతున్నారు. జాగ్రత్త, నువ్వు తీర్పులోనికి తేపడతావు, నీ స్థితి గతి బహుఘోరంగా ఉంటుంది కదండి. ప్రభువును నువ్వు తెలుసుకో, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, మందిరానికి వెళ్ళు, ప్రభువుని గురించి అవగాహన తెచ్చుకో. అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడితే నీకు తీర్పు ఉంటుంది అని మర్చిపోవద్దు కదండి. నీ నోరు జాగ్రత్త, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో పగ, ద్వేషము, ఈర్ష, కక్షలు, చెడు కార్యములు, వ్యభిచారములు, నానా విధమైన లోక సంబంధమైన విషయాలు హృదయంలో ఉన్నాయి. మొదట నీ హృదయాన్ని గ్రహించు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, పాపరహితం, పాపంతో నిండుకుంది అని బైబిల్ చెప్తా ఉంది. నీ హృదయ స్థితిని బట్టి, మనిషికున్న పాపాన్ని బట్టి మనిషి నరకానికే వెళ్తాడు. దానికి తోడు నానా మాటలు నువ్వు ప్రభుని కామెంట్ చేస్తున్నట్లయితే ఇంకా బహుఘోరమైన శిక్ష ఉంటుంది. మారాలి. హల్లెలూయ. నీవు హృదయాన్ని మార్చుకో, ప్రభుకు అర్పించు, ప్రభుకు నీ హృదయంలో స్థానం ఇవ్వు. వ్యక్తిగతంగా యేసుక్రీస్తును తెలుసుకో, ఆయన మార్గంలో నడుచుకో. నిన్ను ప్రభు దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా ప్రభు నీకు ఇస్తాడు. ఆయన లోకరక్షకుడు. నీకు రక్షణనివ్వడానికే, రక్షణ మార్గంలో నడిపించడానికే ఆ ప్రభువు దేవుడు లోకానికి మానవునిగా వచ్చినాడు. పాపులను రక్షించడానికే వచ్చినాడు. హల్లెలూయ. నీవు మారి ప్రభు మార్గంలో నడుచుకుంటే నీకు పాప క్షమాపణ ఉంది, నిత్య జీవం కూడా ఉంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేసి తెలియజేయవచ్చు, లేదా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.